మనం దేవుని వాక్యం వింటాం. ప్రభువును ఆరాధించే నిమిత్తం దేవుని వాక్యం విని ప్రభువును ఆరాధిస్తాం. చూడండి, దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21-22 వచనాలు మనం చదువుకుంటాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21-22 వచనాలు మనం చదువుకుంటాం. పేజీ నెంబర్ 605, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21-22 వచనాలు మనం చదువుకుంటాం. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. యాకోబు, నీవు నాకు మొరపెట్టుట లేదు. ఇశ్రాయేలు, నీవు నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. మళ్ళీ చదువుదాం, 21-22 వచనాలు మళ్ళీ చదువుదాం. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. యాకోబు, నీవు నాకు మొరపెట్టుట లేదు. ఇశ్రాయేలు, నన్ను గూర్చి నీవు విసిగితివి గదా. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేంగల పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవాని స్తోత్రాలు. ఈ సమయంలో మరో పర్యాయము నీ పాదాలు చెంతకొస్తున్నాము. మీరే సహాయం చేయండి నాయనా. మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించినట్లుగా మాలో ప్రతి ఒక్కరిని సిద్ధపరచము. చదివిన వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడము నాయన. నీ సన్నిధిలో మేము వాక్యానుసారంగా నేను ఆరాధించినట్లు మమ్మల్ని సిద్ధపరచండి, సహాయం చేయండి. మీ నామ ఘనత కొరకై మీరు ఏర్పాటు చేసుకున్న నీ ప్రజలు నీ ఏర్పాటును జరిగించేవారుగా, నిన్ను ఆరాధించేవారుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి నాయన. ఇంకా రావాల్సిన నీ ప్రజలు అనేకులు ఉన్నారు, వారిని కూడా ఆరాధనలో పాలు పొందేటట్లు సిద్ధపరచండి. వాక్య సమయానికి రావడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని మీ దాసునిగా నన్ను కూడా మరుగుపరిచి మీరు తోడై ఉండి మీ మాటలు వెల్లడిపరిచి నన్ను వాడుకోవలసిందిగా కోరుసు. నీ రక్త ప్రోక్షణను ఆశ్రయిస్తున్నాము నాయన. మానవ మాతృలము, నిమిత్త మాతృలము, మాతో మీరే దేవాది దేవుడుగా మాతో మాట్లాడుతూ రావాల్సిందిగా కోరుసు. మిమ్మల్ని ఆరాధించినట్లు మమ్మల్ని ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ చదివిన ఈ భాగం గమనించండి. 43వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో నేను నిర్మించిన నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు, నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. కానీ ఇక్కడ మనం గమనిస్తే దేవుడు మనలను నిర్మించినవాడు, మనలను సృజించినవాడు, తర్వాత మనలను విమోచించినవాడు. మనకు ఆయన తన యొక్క శ్రేష్టమైనటువంటివి మన జీవితంలో తన కార్యాలు జరిగించి మనలో నూతనమైన క్రియలు జరిగించే దేవుడు. అందువల్ల ఇక్కడ నేను ఏర్పరుచుకొనిన ప్రజలు అన్నాడు 20వ వచనంలో. అదే 43వ అధ్యాయము 7వ వచనంలో నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము అన్నాడు. కానీ ఇక్కడ గమనించండి, 9వ వచనం గమనించండి. సర్వజనులారా గుంపు కూడి రండి, జనములు కూర్చబడవలెను అన్నాడు. సరే, కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే దేవుని చేత ఏర్పరచుకొనబడిన ప్రజలము. దేవుడు మనలను నిర్మించాడు, దేవుడు మనలను నిర్మించాడు కనుక మనము దేవుని యొక్క మహిమను మరి
ప్రచురము చేయవలసిన వారంగా మనమున్నాము. కనుక జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మరి మనల్ని దేవుడు ఎందుకు నిర్మించాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు అనేది మనం గమనించాలి. కనుక దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే మనము ఆయనను ఏం చేయాలా, మహిమపరచాలి, ఆరాధించాలి. అయితే ఈ దినాల్లో ఎలాంటి వారు ఉంటున్నారంటే, అనేకులు ఎలాంటి వారు ఉంటున్నారు, వారు ఎలా ఉన్నారంటే చూడండి 22వ వచనంలో యాకోబు నీవు నాకు మొరపెట్టుట లేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసిగితివి కదా అని 22వ వచనంలో వ్రాయబడిన మాట. కనుక మరి దేవుడు కొరకు మనలను నిర్మించుకుంటే, ఏర్పరచుకుంటే మనం ఏం చేస్తున్నామంట, ఆయనను ఏం చేస్తున్నాము, ఆయనను విసిగిస్తున్నాం. లేకపోతే ఆయనకు తగిన రీతిగా మనము మన జీవితాలను అప్పగించుకొనలేకపోతూ ఉన్నాం అనేది అక్కడ రాయబడిన సంగతి. కనుక దేవుడు మనల్ని ఎందుకొరకు ఏర్పాటు చేసుకున్నాడు అనేది మన జీవితాల్లో మరి మనం గమనించాలి. దేవుడు తన మహిమ కొరకై మనల్ని ఏర్పాటు చేసుకున్నాడనే విషయాన్ని గమనించాలి. చాలామంది దినాల్లో దేవుడు వారిని ఎందుకొరకు ఏర్పాటు చేసుకున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటున్నారు. కనుక అందుకనే దేవుని ప్రజలు దేవుడు కొరకు ఏర్పాటు చేసుకొనబడిన వారు అనేది మనం ఎప్పుడు కూడా జ్ఞాపకంలో ఉంచుకోవాల్సిన విషయం. అయితే మనం ఏం చేస్తామంట, దేవుని గురించి విసిగే వారం ఉంటాం, విసిగిపోతాం. ఏంటయ్యా బాబు, ఎప్పుడు ప్రార్థన అంటావు, ఎప్పుడు ఆరాధన అంటావు అండి కదా, ఎప్పుడు భక్తేనా, ఎప్పుడు ఆరాధనేనా, ఎప్పుడు ప్రార్థనేనా అంటే మనం దేవుణ్ణి విసిగిపోయే వారంగా ఉంటాం. దేవుని విషయాల్లో విసిగిపోయే వారంగా ఉంటాం. ఆరాధన చేయడానికి విసిగిపోతుంటాం, భక్తి చేయడానికి విసిగిపోతుంటాం, విశ్వాసంలో ఉండడానికి విసిగిపోతుంటాం, మందిరానికి వెళతానికి విసిగిపోతుంటాం, దేవునికి ఇవ్వాల్సినటువంటి అర్పణలు అర్పించడంలో విసిగిపోతుంటాం. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనలను ఏర్పాటు చేసుకున్న దేవుని ఉద్దేశం మనం నెరవేర్చట్లేదు. మనల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో ఆ ఉద్దేశం మనం నెరవేర్చట్లేదు అనేది మనము గ్రహించుకోవాల్సిన అవసరత ఉన్నది. చాలామంది ఈ విషయాన్ని గ్రహించరు. దేవుడు నన్ను ఎందుకు రక్షించుకున్నాడు, లేకపోతే దేవుడికి నేను ఎందుకు, మరి ఆయన నా పాపాలు ఎందుకు క్షమించాడు, ఎందుకు నన్ను తన ఆలయంలోకి తీసుకొచ్చాడు అనేది చాలామంది గ్రహింపు లేని వారు ఉంటారు. అంటే దేవుని విషయాలు జరిగించడం విషయంలో విసిగిపోతుంటారు. అట్లాంటి వారుగా ఉన్నటువంటి వారిని బట్టి దేవునికి ఏమాత్రము మహిమ రాదు, ఆయన ఘనత కలగదు. అందువలన దేవుడు మన యొక్క పాప శాపాలను క్షమించాడు, మన యొక్క జీవితాన్ని పాపం నుండి, నరకం నుండి కాపాడుతూ వచ్చాడు, రక్షిస్తూ వచ్చాడు. కనుక మనకు అనేక రకాలైన ఆపదలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు మనల్ని ఆయనే మనకు తోడుగా నడిపిస్తూ వచ్చాడు. అందుకే యెషయా 43:2 వచనాల్లో మనం అది జ్ఞాపకం చేసుకుంటాం. యెషయా 43:2 చూడండి, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చగలేవు అని అన్నాడు. కనుక ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను నీకు తోడుగా ఉన్నాను, నేను కాపాడుతున్నాను అనేటువంటి మన దేవుణ్ణి మనం ఏం చేయాలా, ఘనపరచాలి. కానీ ఈ దినాల్లో చాలామంది విసిగిపోతూ ఉన్నారు. సరే, చాలామంది దేవుని యొక్క ఘనతను ఆయనకు చెల్లించలేకపోతూ ఉన్నారు, ఆయన్ని ఆరాధించలేకపోతూ ఉన్నారు, ఆయన్ని హెచ్చించలేకపోతూ ఉన్నారు, ఆయన్ని పూజించలేకపోతూ ఉన్నారు. కనుక దేవునికి ఇవన్నీ కూడా మనం ఆయన జీవితంలో ఆయనకు సమర్పించుకుని ఆయనకు ఏర్పాటును జరిగించేటువంటి వారంగా లేకుండా పోయిన పరిస్థితిలో దేవుడు ఏం చేస్తున్నాడు, మనలను అక్కడ చూడండి 23వ వచనం చూడండి. 23వ వచనం, దహన బలులుగా గొర్రె మేకల పిల్లలను నా యొద్దకు తేలేదు. సరే, దహన బలులుగా గొర్రె మేక పిల్లలను నా యొద్దకు తేలేదు, నీ బలుల చేత నన్ను ఘనపరచలేదు, నైవేద్యములు చేయవలనని నేను నిన్ను బలవంత పెట్టలేదు, ధూపము వేయవలని నేను నిన్ను విసిగింపలేదు. నేను విసిగించలేదు, కానీ నువ్వే నన్ను విసిగిస్తున్నావు. కనుక
దేవుడేమి అడగలేదంట. దేవుడు ఏం అడగలేదు. నాకు ఏదో బలులు అర్పించమని నేను అడగలేదు, నైవేద్యాలు అర్పించమని నేను అడగలేదు, లేకపోతే నాకు ఏంటంట ధూపం వేయాలని నేను నిన్ను విసిగింపలేదు. కనుక నీవే నన్ను విసిగిస్తున్నావు. కనుక ఈ దినాల్లో చాలామంది దేవుని పిల్లలు ఎట్లా అని ఉంటున్నారు. సరే, ఈ మాటలు ఎవరి కొరకు రాశాడు? వేరే ఎవరి కోసం రాశాడు అనుకుంటాం మనం. పొరపాటు, చాలా పెద్ద పొరపాటు. అది రాసింది వేరే ఎవరి కోసం కాదు, మన కోసమే, తన ప్రజలైన మన కోసమే రాశాడు. పేరు పెట్టి నిన్ను పిలిచిన దేవుడు, నీ పేరు ఎరిగి ఉన్న దేవుడు, నీ జీవితాన్ని ఎరిగి ఉన్న దేవుడు, నిన్ను అణువణువున శోధించి తెలుసుకున్న దేవుడు. ఆయన గురించి, నీ గురించి ఆయనకు అంతా తెలుసు, నీ గురించి ఆయనకు అంతా తెలుసు. కానీ ఆయన గురించి నీకు ఏమీ తెలియనట్టుగా ప్రవర్తిస్తున్నావు అనేదే ఆయన బాధ. అందువలన చూడండి ప్రియులారా, దేవుణ్ణి మనం ఆరాధించాలని ఆయనేమీ కోరలేదు. అంటే బలులు అర్పించాలని కోరలేదు, నైవేద్యాలు తేవాలని కోరలేదు, ధూపాలు వేయాలని కోరలేదు. కనుక ఏం కోరుతున్నాడు దేవుడు? ఏం కోరుతున్నాడు? నిజమైన ఆరాధన ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? నిజమైన ఆరాధన ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు మందిరానికి వెళ్ళడం ద్వారా ఆరాధన వస్తుంది, లేకపోతే దేవుణ్ణి ఒక పాట పాడుట ద్వారా ఆరాధించవచ్చు. అయితే లేకపోతే ఇంకా పలు విధాలు, నీకు ఒక అర్పణ అర్పించి ఆరాధించవచ్చు, అన్నీ చేయవచ్చు. కానీ ఇంకొక ప్రాముఖ్యమైన లక్షణం కూడా మన జీవితంలో ఉండాలి. ఆరాధన చెల్లించాలంటే, ఆరాధించే వారంగా మనం ఉండాలంటే ఇంకొక ప్రాముఖ్యమైన లక్షణం కూడా మనకు ఉండాలి. ఏంటి ఆ లక్షణం? చూడండి, కొన్ని మాటలు ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని వాక్యంలో మొదటి సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనం చూడండి. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనం. ఏమి చెల్లిస్తే దేవునికి ఘనత వస్తుంది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటాం. మొదటి సమూయేలు 15:22. అందుకు సమూయేలు తాను చెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇక్కడ గమనిస్తే ఒక రాజు ఉన్నాడు, సౌలు అనే ఒక రాజు ఉన్నాడు. ఈ సౌలు అనే రాజు ఇశ్రాయేలీలు కోరుకున్నవాడు. అందువలన ఇశ్రాయేలీలు కోరుకున్నటువంటి ఈ రాజు మొట్టమొదటి రాజు. ఈ రాజు ఏం చేశాడు? దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చేయకుండా ఆ రాజు సొంతగా ఆలోచించి దేవునికి ఏమర్పించాడు చూడండి. అక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. పైనున్న వచనాల్లో 15వ అధ్యాయం పైనున్న వచనాల్లో ఆ మాట మనకు జ్ఞాపకం చేసుకుందాం. ఆ మాట గమనించండి. 15వ వచనం. అందుకు సౌలు, అమాలేకీల యొద్ద నుండి జనులు వీటిని తోలుకొని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులను అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటినన్నిటినీ మేము నిర్మూలము చేసితిమనగా. ఇక్కడ ఈ మాట గమనిస్తే సౌలు దేవుడు నిర్ణయించిన దాన్ని జరిగించిన వాడుగా ఉన్నాడు. దేవుడు ఏం చెప్పాడంటే, అమాలేకీయులను నువ్వు జయించాలి, వారి సొత్తును, వారి ఇళ్లను, వారి ఆస్తిపాస్తులను, వారి పశువుల మందను, వారి ఆడవాళ్లను, మగవాళ్లను, పిల్లవాళ్లను ఒక్కడిని కూడా మిగల్చొద్దు. అసలు ఒక్క అణువు కూడా నువ్వు అక్కడి నుంచి ముట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అమాలేకీయులు ఘోరమైనటువంటి వాళ్ళకు సంబంధించింది ఏది నువ్వు తీసుకోవడానికి వీల్లేదంటే సౌలు ఏం చేశాడు? గొర్రెల్లో ఎడ్లలో కొన్ని తీసుకొచ్చి ఏం చేశాడంట, ఇవి బాగున్నాయి, ఈ దేవునికి అర్పిద్దామని దిక్కొచ్చి అర్పించాడంట. అర్పిస్తే దేవుడు ఏమంటున్నాడు? సమూయేలు ఏమంటున్నాడు? సమూయేలు అంటున్నాడు, నువ్వు చేసిన పని చాలా పిచ్చి పని చేశావు. దేవుడు చెప్పింది ఏంటి? అమాలేకీయులను ఓడించి అతనికి సంబంధించిన దాన్నంతటిని నిర్మూలం చెయ్యి, అందులో నువ్వు ఏ అపవిత్రమైన దాన్ని నువ్వు తెచ్చుకోవద్దు. కానీ సౌలు ఏం చేశాడు? కొన్ని బాగున్నాయి, ఇది తెల్లగా ఉంది, ఇది ఎర్రగా ఉంది, బాగుందని నచ్చింది అనుకుంటా తీసుకొచ్చి ఏం చేశాడు? దేవునికి బలిగా అర్పించాడు. దేవునికి కోపం వచ్చింది. అందుకే సమూయేలు గద్దిస్తున్నాడు. ఏమంటున్నాడు? 22వ వచనంలో,
తాను చెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషిస్తాడు. నిజమైన అర్పణ, నిజమైన ఆరాధన అదే. దేవుని ఆజ్ఞను గౌరవించడమే ఆరాధన. దేవుని మాటను మేరకుండా చక్కగా జరిగించడమే ఆరాధన. కాబట్టి చూడండి, తన మాట యెహోవా చెలవిచ్చినట్లు ఒకడు యెహోవా చెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషిస్తాడు. యెహోవా సంతోషిస్తాడు. ఎక్కడంట? బలులు అర్పించడంలో సంతోషించాడు ఆయన. బలులు అర్పించడం ద్వారా సంతోషించాడు. అంటే ఆ మాట గమనించండి. ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించున. కనుక దహన బలులు అర్పించడం వలన దేవుడు ఏమనుకున్నాడు సౌలు? అబ్బా, నేను ఈ అర్పణ కనుక దేవునికి అర్పిస్తే దేవుడు చాలా సంతోషపడతాడు అనుకుని అర్పించాడు. కానీ దేవుడు దాన్ని ఏం చేశాడు? తిరస్కరించాడు. నేను చేయొద్దన్నది చేశావు అనేది ఆయన యొక్క, దేవుని యొక్క మాట. కాబట్టి ఇక్కడ మన జ్ఞాపకం చేయబడుతున్న ఈ సంగతి, ఒకడు యెహోవా ఆజ్ఞను గైకొనుట వలన ఆయన సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించును. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. నిజమైన ఘనత అక్కడే వస్తుంది దేవునికి. కనుక సౌలు దేవుణ్ణి ఘనపరచల. చూడండి, సొంత తలంపులలో పోతాం మనం కొన్ని పర్యాయాలు. ఇది దేవునికి ఇష్టంగా ఉంటుంది అనిపిస్తుంది, కానీ దాన్ని దేవుడు తిరస్కరిస్తే దాన్ని అర్పించడం వలన ఆయన ఆనందించడు. కానీ నువ్వు ఆయన ఏదైతే చెప్పాడో ఆ మాటను బట్టి ఆయన ఆజ్ఞను నెరవేర్చేటువంటి వాడవైతే ఆనందిస్తాడు. గమనించండి, దేవుని మాట వినటమే దేవునికి సంతోషము. అదే నిజమైన ఘనత ఆయనకు తీసుకొస్తుంది. కనుక సౌలు దేవుణ్ణి ఘనపరచలేదు. అందుకనే సమూయేలు గద్దిస్తున్నాడు. ఏమని? నీవు మాట వినటమే ఆయన కోరుతున్నాడు. కనుక దేవుని మందిరానికి వచ్చి ఆరాధన చేసే ముందు మనం ఆయన మాట వినే వారంగా ఉండాలి, ఆయన గౌరవించే వారంగా ఉండాలి. ఆయన యందు మనకు ఒక ప్రత్యేకమైన ఏముండాలా? సన్మానం ఉండాలి. దేవుడు అంటే మనకు సన్మానం ఉండాలి, ఆయన సన్మానించాలా. దేవుడిని సన్మానించినప్పుడు మనము మన హృదయాల్లో ఆయన ఉంటాడు, మన హృదయాల్లో ఆయన చోటిస్తాం. మన హృదయాల్లో ఆయన చేర్చుకున్నప్పుడు ఆయన అంటే ఘనత మనకు ఎలా కలుగుద్దంటే, ఆయన మనలో ఉన్నప్పుడు ఆయన మనం ఎట్లా ఘనపరచగలుగుతామో కూడా మనకు అర్థమవుతుంది. సౌలుకు అది అర్థం కాల, అందుకే దేవుడు తిరస్కరించాడు. అసలు ఏం చేశాడు తెలిసిన? తప్పుడు విధానంలో అర్పణ, ఆ గొర్రెలను ఆ యొక్క జంతువులను అర్పించినప్పుడు తప్పుడు అర్పణ అర్పించాడని దేవుడు ఏం చేశాడు తెలిసిన? సౌలును రాజుగా పీకేశాడు. రాజుగా ఉండకుండా ఆ పోస్ట్లో నుంచి తీసేసి ఏం చేశాడు? సౌలుకు బదులు దావీదును రాజుగా అభిషేకించాడు. కనుక దేవునికి సరి అయిన ఆరాధన లేదా ఘనత మనం ఇవ్వకపోతే, ఆయన మాట విని ఆ ప్రకారంగా జరిగించకపోతే, మనం ఎన్ని అర్పణలు అర్పించినా అది సున్నా. దేవుడు దాన్ని ఏం చేస్తాడు? తిరస్కరిస్తాడు. అందువల్ల మనం ఇక్కడ దేవుణ్ణి ఆయన కోరిన దాన్ని అర్పించకపోవడం వలన ఆయనను మనం ఏం చేస్తున్నామంట? ఆయనను ఘనపరచలేకపోతూ ఉన్నాం. ఇదేం తీసుకొస్తుందంటే ఆయనకు విసుగుదల తీసుకొస్తూ ఉంది. కనుక మనం ఆయన విసిగించే వారంగా ఉంటున్నాము. అది సౌలు చేసి చాలా నష్టపోయిన వాడుగా ఉన్నాడు. మనం అలా ఉండకూడదు. దేవుడికి ఏది ప్రీతికరమో అది అర్పించాలి. దేవుడు ఏం చేయమన్నాడో అది చేయాలి. దేవునికి తగిన నైవేద్యం చెల్లించకుండా ఆయన్ని మనం శాంతపరచలేము. దేవునికి తగిన అర్పణ అర్పించకుండా ఆయనను ఘనపరచలేము. నువ్వెంత ఆరాధన నోటితో చేసినా, నీ జీవితంలో ఆయన మాట వినని వాడివైతే ఆరాధన ఆయనకు అంగీకారం కాదు. అందువల్ల మనము అలాంటి సౌలు లాంటి పొరపాటు చేయకుండా, దేవా నువ్వు వద్దన్నావు, ఇక నేను అది చేయను, నువ్వు చెప్పిందే చేస్తా అనేటువంటి విధానంలో మనం ఆయనను ఘనపరచగలం. ఇది మొదటిది. రెండవది చూడండి, మీకా గ్రంథం 6వ అధ్యాయం. మీకా గ్రంథము 6వ అధ్యాయం దయచేసి చూడండి. మీకా 6వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. మీకా 6వ అధ్యాయము 6, 7, 8 వచనాలు దయచేసి చూడండి. మీకా గ్రంథం 6వ అధ్యాయం
6, 7, 8 వచనాలు. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను 7 దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొటేళ్లును, వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగుజేయిన, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేనెత్తున, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనెత్తునా. ఒక భక్తుడు ఇలా అనుకుంటున్నాడు, నేను ఏమి తీసుకొచ్చి యెహోవాను దర్శించాలి, నేను ఏమి తీసుకొచ్చి మహోన్నతులైన దేవుని సన్నిధిని నమస్కారం చేయాలి, దహన బలులు 7 దూడలు అర్పించి దర్శించాలా, లేకపోతే వేల కొలది పొటేళ్ళు, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలిగిస్తుందా, లేకపోతే నేను నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇస్తున్నా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిస్తున్నా. కనుక ఒక భక్తుడికి ఇలాంటి ఆలోచన వచ్చింది. సరే, మంచిదే, ఏం చెల్లించాలి దేవునికని ఆలోచించడం మంచిదే. నేను ఏం చెల్లిస్తే దేవునికి సంతోషం కలిగిస్తుందని ఆలోచించడం మంచిదే. కానీ ఇక్కడ ఈ అధ్యాయం మనం గమనిస్తే, లేకపోతే 5వ అధ్యాయం గమనిస్తే చాలా భయంకరమైన వాళ్ళు ఇశ్రాయేలీలు భయంకరమైన జీవితం జీవిస్తున్నారు, లోక సంబంధమైన జీవితం జీవిస్తున్నారు, దేవుని మాట విననటువంటి వాళ్ళు ఉన్నారు, దేవుని ఏర్పాట్లు జీవించినటువంటి వారు ఉన్నారు. వారి జీవితంలో దేవుని యొక్క ఏర్పాటు లేదు, వారికి దేవుడంటే గౌరవం లేదు, దేవుడంటే ప్రేమ లేదు, లేకపోతే దేవుడు మనకు ఉండాలని కోరుతున్న లక్షణాలు మనలో లేవు. అందువల్ల ఈ లక్షణాలను లేకుండా వాడు అనుకుంటున్నాడు, నేనేమి ఇస్తానయ్యా, ఏమిస్తా నీకు సంతోషం చెప్పు అన్నాడు. అంటే దేవుడు ఏమన్నాడు తెలిసిన 8వ వచనం చూడండి. ఓ మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏమడిగాడండి? వాళ్ళు ఏమిస్తా, ఆయన ఏమిస్తా అన్నాడు, భక్తుడు ఏమిస్తా అన్నాడు, ఏమి తేవాలా, ఏమి కావాలా నీకు చెప్పు, ఏం తెమ్మంటావు అని అడుగుతున్నాడు. నేను ఏం తెచ్చి నిన్ను దర్శించి నమస్కారం చేయాలంటున్నాడు. నేను దహన బలులు 7 దూడలు అర్పించి దర్శించాలా అంటే, చూడండి, దేవుడు కోరినట్లుగా లేని జీవితం గల ఒక వ్యక్తి దేవుడికి అర్పణ అర్పించాలని ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని ఏర్పాట్లు అతని జీవితం లేదు, ఇశ్రాయేలీలు దేవుని ఏర్పాట్లు జీవించలేదు. కానీ వాళ్ళు ఏం అర్పిస్తారంట? దహన బలులు అర్పిస్తారంట, దూడలు అర్పిస్తారంట, గొర్రె పొట్టేళ్ళు అర్పిస్తారంట, తర్వాత వేలాది పొట్టేళ్ళు అర్పిస్తారంట, వేలాది నదులంత విస్తారమైన తైలం అర్పిస్తారంట. ఆయన సంతోషం కలిగిస్తుందేమో, వేలాది నదులంత తైలం ఆయన తీసుకొచ్చి అర్పిస్తే సంతోషం కలిగిద్దేమో, లేకపోతే పొట్టేళ్ళు అర్పిస్తే సంతోషం కలిగిద్దేమో అని ఆలోచిస్తున్న వ్యక్తి దేవుని ఏర్పాట్లు జీవించిన వ్యక్తి ఇలా ఆలోచిస్తున్నాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది, ఏం చేయాలో అది చేయరా నాయనను అంటున్నాడు. ఏం చేయాలో అది ఏమంటున్నాడు ఇక్కడ? న్యాయముగా నడుచుకొనుట నీ జీవితంలో ఉందా? ఆరాధించే ముందు న్యాయముగా నడుచుకొనుట, తర్వాత కనికరమును ప్రేమించుటయు అనే లక్షణాలు కలిగిన జీవితం అయి ఉండాలనేది. తర్వాత దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇదే కదా యెహోవా నేను అడిగేది. ఆయనేమి వజ్రాలు వైడూర్యాలు అడగలేదండి, మణులు మాణిక్యాలు అడిగాడా? దేవుడే మనలను వజ్రాలు వైడూర్యాలుగా మారుస్తానన్నాడు. దేవుడే మనలను ఏం చేస్తాడు? నీలములలాగా మారుస్తాడు. మనల్ని విలువైనటువంటి ఆ యొక్క రూపంలోనికి మనల్ని మారుస్తానని చెప్పాడు దేవుడు. కనుక ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుడికి ఏం అర్పించాలని ఆలోచిస్తున్నాము, కానీ దేవుడు కోరిన విధానంలో మన జీవితం ఉంటా ఉందా లేదా అనేది చూసుకోవట్లా. చాలామంది ఈ న్యాయంగా నడుచుకోవడం లేదు, కనికరము ప్రేమించుటం లేదు, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించటం లేదు. మరి ఇది లేకుండా మనం ఎంత దిక్కొచ్చి దేవుడిని గర్పిస్తే ఆయన సంతోషం వస్తుందా?
చూడండి, దేవునికి లోబడాలా, ఆయన మాటకు లోబడాలా, ఆయన మాటకు విధేయత చూపించాలా. ఆయనను మనం ఏం చేయాలా? దీన మనసు కలిగి ఆయన వెంబడించే బిడ్డలుగా ఉండాలి. దీన మనసుతో ఆయన మాట విని ఆ ప్రకారంగా జీవించేటువంటి వారు ఉండాలి. మనకు అది లేదుగా. లేకుండా మనం ఎన్ని నదులంతా తైలం దిక్కొత్త ఉపయోగం ఏముంది? సరే, ఒక ఆమె యేసు ప్రభు పాదాల మీద చేరున్నర అత్తరు పోసి ఆయన పాదాలు తడిపిందంట. సరే, చేరున్నర అత్తరు. శిష్యులు అన్నారు, ఏంటమ్మా నువ్వేం చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు, ఎందుకు అది పాడు చేస్తున్నావు అత్తరు అని అన్నారు. యేసు ప్రభు ఏమన్నాడు తెలిసిన? మీరు అనవసరంగా ఆలోచిస్తున్నారు, ఆమె మంచిదే చేసింది, మంచిగానే చేసింది. కనుక వేలాది నదులంత విస్తార తైలం ఆయనకు అక్కర్లేదండి. చేరున్నర అత్తరుతో ఆయన పాదాలు కడిగితే ఓకే అన్నాడు ఆయన. దాని అర్థం ఏంటంటే ఆమె జీవితం ప్రభువుకు సమర్పించుకుంది. ప్రభు ఏర్పాట్లు జీవించే బిడ్డ. ఎవరు ఆమె? మరియా. మార్తా, మరియా అనే ఇద్దరు సహోదరులు ఉన్నారు. వాళ్ళల్లో ఒక ఆమె మరియా యేసు ప్రభుకి ఇష్టమైనట్లు జీవించిన అనుభవంలో ఆయన పాదాల మీద అత్తరును పోసి తన తల వెంట్రుకలతో తుడిచింది. యేసు ప్రభు దాన్ని ఒప్పుకున్నాడు. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అసలు నువ్వు ఎంత విస్తారమైన నదులు అంటే ఎన్ని నదులు అంట? వేలాది నదులు. ఒక నది కాదు, 2 నదులు కాదు. మనకి ఎన్ని నదులు తెలుసు? మనకు పక్కనే కృష్ణా నది ఉంది కనుక ఒకటి తెలుసు ఖచ్చితంగా. ఇంకా తెలుసా మీకు ఎన్ని? నెల్లూరులో ఏముంది? పెన్నా నది ఉంది. అటేముంది? పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరిలో గోదావరి ఉంది. తర్వాత తమిళనాడులో కావేరి ఉంది. ఇట్లా కొన్ని నదులు తెలుసు మనకు. లేకపోతే వాటికి సంబంధించిన ఉపనదులు కొన్ని ఉంటాయి, అవి తెలుసు మనకు. ఈ భక్తుడు చూడండి, వేలాది నదులంతా విస్తార తైలం తీసుకొచ్చి నీకు అర్పిస్తానంటే దేవుడు ఒప్పుకోలే. అది నాకు ఆ దేవుడు కాలయా, నిన్ను ఎవరు అడిగారు అసలు? అది నిన్ను అడిగింది చెయ్యి. ఏం చేయాలా? న్యాయంగా నడుచుకోవటం, కనికరము, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించడం, ప్రేమించడం నేర్చుకో. నువ్వు ప్రేమించలేకపోతున్నావు, దేవుడిని ప్రేమించడం రాలేదు, న్యాయంగా నడుచుకోవడం నీకు ఇంత తెలియలేదు. నువ్వు ఏమర్పిస్తే నాకెందుకు? నువ్వు వద్దు, నీ అర్పణ వద్దు, నాకు లోబడి జీవించని నీ అర్పణ నాకు వద్దనేది అక్కడ కాన్సెప్ట్. ఈ మీకా గ్రంథంలో ఇశ్రాయేల్ ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునికి విరోధంగా జీవించి చాలా నష్టపోయిన వారు ఉన్నారు. నష్టపోయిన జీవితం జీవిస్తూ కూడా, దేవునికి విరోధంగా జీవిస్తూ కూడా దేవుడిని ఎలా సంతోషపెట్టగలమా అని ఆలోచిస్తున్నారు. కానీ దేవుడు వాటి వలన నాకు సంతోషము రాదు. ఎలా వస్తుందంట? నా మాట ప్రకారం నీ జీవితం ఉంటే సంతోషం వస్తుంది. కనుక ఈ దినాల్లో చాలామంది జీవితాలు దేవుని తగినట్లుగా జీవించేవారుగా లేకుండా దేవుడికి ఏమి కానుకిస్తాం అని ఆలోచిస్తూ ఉంటారు. కనుక అందుకే పెద్ద దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు, తిమోతి గారని. ఆయన హెబ్రోన్లో పరిచర్యకి వెళ్ళినప్పుడు, అక్కడ పరిచర్య చేస్తున్నప్పుడు అర్పణలు అంటే ఆరాధన అయిపోయింది, బల్ల అయిపోయింది, అర్పణలు అర్పించే సమయం వచ్చింది. ఆయన ఒక పాట పాడమని పెద్దలు పాడుతూ ఉండగా పక్కన నుంచున్నాడు, చూస్తున్నాడు. వచ్చి అర్పణలు అర్పించే వారిని గమనిస్తూ ఉంటే చూస్తున్నాడు అర్పించేవాడు కరెక్ట్గా ఉన్నాడా లేదా. సరే, అది చాలామంది, కొన్ని వందల మంది ఉంటారు అక్కడ, వేలల్లో కూడా ఉంటారు. సరే, అర్పిస్తూ ఉంటే ఒక ఆమెను చూశాడంట. ఒక ఆమె మొత్తం ఫుల్గా నగలు అలంకరించుకొని వచ్చిందంట. అబ్బో, ఆమె చాలా నగలు, మొడ్డాణం గిడ్డాణం మొత్తం పెట్టుకొచ్చి దేవునికి కానుక ఇవ్వడానికి వచ్చిందంట మందిరంలో. వేస్తే ఈయన దైవజనుడు పక్కన నుండి చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. అంతే, అందరు అర్పించారు. ఆమె వచ్చి అర్పించేటప్పుడు, సిస్టర్ మీరు దయచేసి పక్క రండి అన్నాడు. ఆపేశాడు, పాట ఆపేసేసి, మీరు మీ జీవితాన్ని ముందు దేవునికి సమర్పించుకోండి, ఆ తర్వాత మీ అర్పణ అర్పించండి. మీ జీవితంలో దేవునికి చోట్లేదు, మీ జీవితంలో మీరు దేవుని ఏర్పాటు జరిగించేటట్లు నాకు కనబడట్లేదు. ముందు మీ జీవితాన్ని దేవునికి సమర్పించండి, మీ హృదయంలో ఆయన చోటు ఇవ్వండి, అప్పుడు తీసుకొచ్చి మీ అర్పణ అర్పించండి అని అన్నాడంట. అంతే, దయచేసి వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోయాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఏమండి మరి అంత మా నగలు పెట్టుకొచ్చినామా, ఎంత అర్పణ అర్పిస్తుంది? అబ్బా, ఈరోజు కానుక ఎక్కువ వస్తుంది అనుకోవచ్చు కదా. ఈరోజు మంచి పెద్ద వచ్చింది, ఎంత మరి కానుక వేస్తుందో, మనకి మంచిదే మందిరానికి అనుకోవచ్చుగా. లేదు, దైవజనుడు కనుక దేవుని ఆత్మతో ఆలోచించి, ఆమెలో మారు మనసు లేదు, ఆమె హృదయంలో దేవునికి చోటు లేదు, ఆమె అర్పణ అర్పించడానికి
వచ్చింది కనుక రిజెక్టెడ్, తిరస్కరించాడు ఆయన. కనుక నేను ఎందుకు చెప్తున్నానంటే, నీ జీవితంలో నీ సరైనది లేనప్పుడు నీ దేవునికి ఏం అర్పించే ఉపయోగం? అసలు ఎలా అర్పించగలుగుతావు నువ్వు? నీ దేవునికి నీ జీవితంలో చోటు లేదు, నీ హృదయంలో ఆయన స్థానం లేదు, ఆయన తగినట్లుగా ఆయన కోరినట్లుగా నీ జీవితం లేదు. యథార్థమైన జీవితం లేని వాళ్ళు అర్పణ కూడా దండగా అంటాడు అక్కడ. కనుక జ్ఞాపకం చేసుకుందాం, దేవునికి మనం ఎంత విస్తారంగా ఇద్దాం అనుకున్నా ఆయనకు తగ్గట్టుగా మన జీవితం లేకపోతే ఆయన దాన్ని వద్దంటున్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితాన్ని దేవునికి అర్పించుకోకుండా దేవునికి ఏదో కానుక, విలువైన కానుక ఇచ్చేస్తే ఆయన దగ్గర మన ఆటలు సాగుతాయనో, లేకపోతే ఆయన మనల్ని ఒప్పుకుంటాడనో, యాక్సెప్ట్ చేస్తాడనో అనుకుంటాం. మనం ఏం చేయడు. ఆయనకి సంతోషం కాదు, విచారం కలిగి విసిగిస్తున్నాం దేవుణ్ణి అనేది వాళ్ళు మర్చిపోయేవారు ఉంటారు. దేవుణ్ణి విసిగిస్తున్నారు అనేకులు ఈ దినాల్లో. ఆరాధన చేసే విషయంలో, దేవునికి లోబడి జీవించే విషయంలో, దేవునికి తమ జీవితాలను సమర్పించుకోకుండా ఎన్ని అర్పణలు అర్పిస్తున్నారో వారందరూ కూడా దేవుణ్ణి విసిగిస్తున్నారు అనేది మనం జ్ఞాపకం చేసుకో. మనం అలా ఉండకుండా, ప్రభువా నువ్వు ఇలా ఉండాలని కోరావు, చాలా మంచిది, సంతోషం నాయన, అలాంటి జీవితం నాకు మరి ఇచ్చావు, నేను అలా జీవిస్తూ నిన్ను కనపరుస్తాను, నీకు నా మొక్కుబడులు చెల్లిస్తాను అనేది మన ఆలోచనగా ఉంటే అదే గొప్ప ఆరాధన. ఆ ఘనత మనం దేవునికి చెల్లించినప్పుడు ఆయన సంతోషించేవాడుగా ఉంటాడు. ఇది రెండవది. మూడవది చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. యెషయా 1:11 ఏముంది అక్కడ? యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొటేళ్లును, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసుమాయను, కోడెల రక్తమందైనను, గొర్రెపిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకిష్టము లేదు. చూడండి, ఇక్కడ దేవునికి అర్పించే వాటి విషయమై ఆయనకి ఇష్టం లేదు. అసలు ఇదేంటండి? ఎవరైనా అర్పణ దిక్కొస్తే రాని అంటారు కదా, కానీ మన దేవుడు అట్లా అంటలా, నాకొద్దు అంటున్నాడు. ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? కారణం ఏమైంటుందంటారు? అది నాకు ఇష్టం లేదంటున్నాడు. నువ్వు తీసుకొచ్చే అర్పణ నాకు ఇష్టం లేదంటున్నాడు, నీ కానుక నాకు ఇష్టం లేదంటున్నాడు. ఏంటి కారణం? ఏమైంటుందంటారు? ఏమైంటుంది? వివాదం. దేవునికి మనకు మధ్యన వివాదం ఉంది, దేవునికి మనకు మధ్యన ఫైటింగ్ ఉంది. ఏంటా ఫైటింగ్? ఆయన తగ్గట్టుగా మనం జీవించట్లా. మన జీవితంలో ఎంతో ఏముందంట? అగాధం ఉంది. మన జీవితంలో అగాధంలో ఉన్నాం మనం. మన జీవితంలో అగాధం ఉంది, మనమే ఒక అగాధం. మనము ఎలాంటి వాళ్ళం అంటే, దేవుడు మనకు కలుగు చేసిన వాటన్నిటినీ వినియోగించుకుంటాం. దేవుడు మనకు కలుగు చేసే వాటన్నిటిని వినియోగించుకుంటాం. దేవుడు మనల్ని ఎలా చేశాడంట? యెషయా 1:2లో, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడ్డారు. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరగబడ్డారు. అందుకే ఆయనకి ఇష్టం లేదు. మన అర్పణ ఇష్టం లేదు, మన ఆరాధన ఇష్టం లేదు. చూడండి, మన జీవితంలో ఆయనకు స్థానం ఇవ్వకుండా మనం ఎంత చేసినా ఆయన సంతోషించడు. మన హృదయంలో ఆయన చోటిచ్చామా? మన ప్రవర్తనలో ఆయన ముద్ర ఉన్నదా? చూడండి, ఎలాంటి వాళ్ళంట? తిరుగుబాటు చేసేవాళ్ళు. వాళ్ళ పరిస్థితి ఏంటో చెప్పాడు 4-5 వచనాల్లో. నడినెత్తి మొదలుకొని అరకాలు వరకు కొంచెమైనా స్వస్థత లేని నీ జీవితంలో నువ్వు ఎలా దేవునికి ఆరాధన చెల్లిస్తావు అంటున్నాడు ఆయన. నాకు ఇష్టం లేదు నీ ఆరాధన, వద్దు, నువ్వు వద్దు అంటున్నాడు. కనుక దీనికి ఒక పరిష్కారం ఆలోచించాడు దేవుడు. చూడండి, అందుకే 17వ వచనం చూడండి, ఏం చేస్తే ఆయన ఆరాధన అంగీకరిస్తాడు అక్కడ ఉంది. చూడండి, కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వ్యాజ్యమాడండి. ఇవన్నీ మనం ఆపోజిట్ చదువుకోండి.
ఇప్పుడు చదివిన ఆపోజిట్ చదివితే ఏమైంది చూడండి. కీడు చేయండి అంటే కీడు చేసేవారు ఉన్నారు, మీరు కీడు చేస్తున్నారు. తర్వాత రెండోది ఏంటి, న్యాయం జాగ్రత్తగా విచారించండి అంటే అన్యాయం చేసేవాళ్ళు అయి ఉంటున్నారు సరే. మూడోది ఏంటి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చండి అంటే తండ్రి లేని వారికి అంటే అనాథలకు మనం ఏ విధంగా మేలు చేయని వారంగా మనం ఉంటున్నాం. నాలుగోది ఏంటి, విధవరాలి పక్షముగా ఉండండి అంటే విధవరాలి పక్షంగా ఉండండి అంటున్నాడు దేవుడు. ఇవన్నీ చేసి రండి అప్పుడు నేను మీకు అర్పణ అంగీకరిస్తాను. ఇవన్నీ చేసి రండి అప్పుడే మీరు నా మందిరానికి రండి. 12వ వచనంలో అసలు మిమ్మును నా సన్నిధికి రమ్మన్న దేవుడు అన్నాడు దేవుడు. ఎవరైనా ఆరాధనకు వస్తుంటే వద్దంటారా? ఎవరైనా మందిరంకి వస్తుంటే ఎలాంటి రోడైనా పర్లా లోపలికి వచ్చి కూర్చో అంటాం మనం. నువ్వు ఎలాంటి రోడైనా పర్లా లోపలికి వచ్చి కూర్చో కనుక అంటాం మనమైతే. దేవుడు అంటున్నాడు, మీ జీవితంలో ఇంత తిరుగుబాటు పెట్టుకొని, ఇంత కఠినమైనటువంటి జీవితం పెట్టుకొని, కఠిన హృదయం కలిగిన వారై ఉండి మీరు కీడు చేసేవాళ్ళు, అన్యాయం చేసేవాళ్ళు, అనాథలను పరామర్శించేవాళ్ళు కాదు, విధవరాళ్లకు విరోధంగా ఉంటారు. మీరు ఎలాగ మీ అర్పణ నాకు అంగీకారం, నాకు ఇష్టం లేదంటున్నాడు. అందుకే 18వ వచనంలో అంటున్నాడు, రండి మనం వివాదం పరిష్కారం చేసుకుందాం. దేవుడు ఇచ్చిన పిలుపు అది. రండి మనం పరిష్కారం చేసుకుందాం అంటున్నాడు. పరిష్కారం చేసుకున్న అనుభవంలోకి మనం వస్తేనే ఆయన అర్పణ అంగీకరిస్తాడు, ఆరాధన అంగీకరిస్తాడు. పరిష్కారం చేయాలంటే ఏం చేయాలా? పరిష్కారం జరగాలంటే ముందు మనం 17వ వచనాన్ని నెరవేర్చాలి. అప్పుడే మనం ఆరాధన చేసినా ఒప్పుకుంటాడు, అర్పణ అర్పించినా ఇష్టపడతాడు, సంతోషిస్తాడు. కనుక ఇది మూడవది. నాలుగవది చూడండి, మరి హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైనది. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దేవుణ్ణి గురించిన జ్ఞానము నాకు ఇష్టం. దేవుణ్ణి గురించిన జ్ఞానం మనకుందా? దేవుని గురించిన జ్ఞానం కలిగి ఉంటున్నావా అంటున్నాడు. అదే కోరుతున్నాడు, అదే నాకు ఇష్టం అంటున్నాడు దేవుడు. చూడండి, బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. బలి నాకు అక్కర్లా, నీ బలులు అక్కర్లా, నీ యొక్క నైవేద్యాలు నాకు అక్కర్లా. ఏం కావాలా? దేవుణ్ణి గురించిన జ్ఞానం నీకు ఉండాలి. ఆ జ్ఞానం నీకుంటే అలాంటి వారి అందు ఇష్టపడుతున్న దేవుడు. చూడండి, మనం మనుష్య జ్ఞానం ఉపయోగిస్తూ ఉంటాం కదా. మనుషుల జ్ఞానం ఎలాంటిది? 1 కొరింథీ 1వ అధ్యాయం చూడండి, మనుషుల జ్ఞానం ఎలాంటిదో అక్కడ ఉంది. 1 కొరింథీ 1వ అధ్యాయం మనుషుల జ్ఞానం గురించి ఉంటుంది. 1 కొరింథీ 1వ అధ్యాయం 20వ వచనం. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా అని. సరే, ఈ లోక జ్ఞానమును దేవుడు ఏం చేశాడంట? వెర్రితనంగా చేశాడంట. ఈ లోక జ్ఞానం దేవునికి వెర్రితనంగా ఉంది. ఈ లోక జ్ఞానం కలిగి ఉన్నావేమో, అది వెర్రివాణం చేస్తుంది నిన్ను. కనుక అందుకనే దేవుని జ్ఞానం కలిగి ఉండాలని కోరుతున్నాడు దేవుడు. ఈ లోక జ్ఞానం మనుషులు వెర్రోళ్ళు అయిపోతారు, వెర్రితనంలో పడిపోతారు. వెర్రితనం గలవాళ్ళు వాళ్ళ హాబీస్ ఏంటి? ఏం హాబీస్ వాళ్ళవి? ఏం హాబీస్ చెప్పండి? వెర్రితనంగా జీవించే వాళ్ళ హాబీస్ ఏంటంటే కావాల్సి చూసినంత నాకే కావాలా, కోరినంత జరిగిపోవాలా. ఒక ఆయన ధనవంతుడు ఇట్లా కోరుకున్నాడు. ఏమని? బాగా పంటలు పండి అంట. ఒక సాయంకాలం అనుకుంటున్నాడంట. ఏమని? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, ఇదిగో నీకు లెక్కలేనంత ఉంది, నీకు నువ్వేం కష్టపడక్కర్లా, తినటం తాగడం సుఖించడమే అని అంటే యేసుప్రభు ఆ రాత్రి ఏమన్నాడు? వెర్రివాడా అన్నాడు. ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నారు, నీవు సంపాదించినవన్నీ ఎవనివ్వగును అన్నాడు. కనుక దేవుణ్ణి గురించిన జ్ఞానం లేనటువంటి వాళ్ళకి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. అందువలన దేవుడు ఏమంటున్నాడంటే, నన్ను గురించి జ్ఞానం కలిగి ఉండటమే నాకు
ఇష్టం అది జరిగించండి అంటాడు. కాబట్టి ప్రియులరా, మనం దేవుణ్ణి రకరకాల విధానాల్లో ఆరాధించడానికి ప్రయత్నం చేసి చాలా ఏం చేస్తుంటాం, లోపం కలిగినటువంటి వారంగా మనం ఆయనకి ఏదో అర్పించాలని చూస్తాం, ఆయన రిజెక్ట్ చేస్తున్నాడు. మనం దేవునికి అర్పించేవి ఏవైనా కూడా లోపం ఉంటే నాకు వద్దని తిరస్కరిస్తున్నాడు. లోపం కలిగినటువంటి వాళ్ళు అర్పించే వాటిని నాకు వద్దని తిరస్కరిస్తున్నాడు. కనుక అలా జరిగించే వాళ్ళందరూ దేవుడిని విసిగించేవారు అయిపోతున్నారు అని వాక్యంలో వ్రాయబడింది. కనుక ఏంటండి ఆ మాట గమనించండి. 43వ అధ్యాయం, మరి యెషయా గ్రంథం 43వ అధ్యాయం ఆ మాట గమనిస్తే 21వ వచనం మళ్ళీ చదువుదాం. 21వ వచనం ఏముంది? నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అని. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. కనుక ఆయన నిమిత్తం మనం నిర్మించబడ్డాం, ఆయన నిమిత్తమై మనము మరి ఎన్నుకోబడ్డాం, ఏర్పాటు చేసుకోబడ్డాం. ఆయన మన దేవుడు, ఆయన మనకు ప్రభు, ఆయన మనకు తండ్రి, ఆయన మనకు విమోచకుడు, ఆయన మన రక్షకుడు. కనుక ఆయనకు మనము ఏ విధమైన ఆక్షేపణ లేని ఆరాధన చెల్లించాలి. అర్పణ కానివ్వండి, ఆరాధన కానివ్వండి, బలులు కానివ్వండి, ఆయనకు ఆక్షేపణ లేనటువంటి విధానంలో ఆయనకి అర్పించాలి, ఆరాధించాలి. అలా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మోకరించండి. ఆరాధనలో మనం ప్రవేశిస్తాం. ఒకరి తర్వాత ఒకరు ఆరాధించండి. దయచేసి గమనించండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బోలెడన్ని అప్డేట్స్ ఉన్నాయి. హాయ్ అండి, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఈ ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Welcome to our channel. We share valuable insights every day. Please subscribe to stay updated.